హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. మీరు చూస్తున్నారు నాని టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాడైపోయిన ఇంజన్ని రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అంతా వాటర్లో మునగడం జరిగింది ఈ ఇంజన్. సో ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఓపెన్ చేసి ఒక నట్లన్నీ ఒక బస్తాలో వేసి డీజిల్తో కడగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు మొత్తం పార్ట్లు వైజ్గా విడదీసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి బిట్ రేంజ్లు ఉండడం వల్ల త్వరగా ఇంజన్ మొత్తం అన్నీ వేసి ఇలా క్లీన్ చేసి మళ్ళీ యాక్టివ్గా ఎక్కిస్తే ఇంజన్ అనేది రన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ హెడ్ ఓపెన్ చేసేసి డీజిల్తో కడగాల్సి ఉంటుంది. కాకపోతే ఇంజన్లో మొత్తం మట్టి అనేది ఉండడం వల్ల క్లాత్కి చూడడం మట్టి ఎలాగ వస్తుంది. సో మట్టి ఉంది, కానీ మట్టి మొత్తం మంచిగా తుడిచిన తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడిచిన తర్వాత డీజిల్తో కడగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ये है నాజిల్ కూడా శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టాల్సి ఉంటుంది. ఒక బాటిల్కి హోల్ చేసేసి ఇట్లా డీజిల్ పోసుకొని ఇలా కడగాల్సి ఉంటుంది. నీట్గా కడుక్కోవాల్సి ఉంటుంది. ఇవి రెండు ఇంటేక్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ అని రెండు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవి డీజిల్ మిక్సర్ని బయటికి పోకుండా కంప్రెస్ చేయడం ద్వారా ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. లోపల బయట మొత్తం నీట్గా జరగాలి. నాజిల్ అట్లా ఇంజక్షన్ కొట్టినట్టు కొట్టాలి నాజిల్. ఇప్పుడైతే ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. जैसे हमारा वीडियो अच्छा लगे तो एक लाइक करो. ये है సిలిండర్. ఈ సిలిండర్ కూడా రస్ట్ పట్టుకోకుండా మంచిగా నీట్గా కడగాలి. లోపల పిస్టన్ అనేది ऊपर नीचे ये मूवमेंट करता रहता है. ఇదంతా క్లాత్ తోటి మంచిగా తొడవాల్సి ఉంటుంది. సిలిండర్ లోపల అంతా మట్టే ఉన్నది. మ్యూజిక్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా అర్థమవుతుందేమో, కానీ మ్యూజిక్ యాడ్ చేసుడు రాదు. టెక్నాలజీ ఎప్పుడు యూజ్ చేయలేదు. సర్లే, దాని గురించి వదిలే. కానీ ఈ మాత్రం శుభ్రంగా కలుపుకొని అన్ని పార్ట్లన్నీ ఒక పక్కన పెట్టుకొని తర్వాత మొత్తం అసెంబుల్ ఒకదాని తర్వాత ఒకటి అసెంబుల్ చేస్తే ఈ గన్సి అర్థమైనట్టు ఉంటుంది. తద్వారా ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఏ హే ఇంజన్ యొక్క పిస్టన్. అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం అంటే ఇదే. ఈ పిస్టన్కి 4 రింగులు ఉంటాయి. ఫస్ట్ వచ్చే ఆయిల్ రింగ్, ఇది ఆయిల్ రింగ్. 3 వచ్చేసి కంప్రెషన్ రింగ్స్ ఉంటాయి. ఈ 3 కంప్రెషన్ రింగ్. కంప్రెషన్ రింగ్ అనేది గాలి అనేది కంప్రెస్ చేయడం అందులో మిక్స్ అయిన ఎయిర్ ఉంటుంది, అది ఇటు రాని ఒక పిస్టన్ ఉన్నది. వెనక్కి పాడైన ఒకటి ఇరిగిపోయినా అన్ని మార్చడం అన్ని కాదు, ఒకటి కంటిన్యూస్గా రన్నింగ్ తిరుగుతుంది, దాన్ని మార్చుకోవాలి.
తేలిగిన తిరగవు కానీ కంటిన్యూస్గా ఒక 3 గంటలు దాటి 4-6 గంటలు దాకా పెడితే పోతాయి, అప్పుడు ఇరిగిపోతాయి. 3 గంటలు ఎక్కువ. గ్యాస్ కిట్టు స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.